సార్ మేము ముస్లిం మైనార్టీ తుర్కకాశ బీసీయూలో కిందికి వస్తాం సార్. అయితే గతంలో రాజేంద్రనాథ్ సింగ్ సచార్ కమిటీ, సుధీర్ కమిటీ కూడా ఆ కమిటీలో కూడా మా సమస్యలు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల కంటే ఈ రాయగొట్టే కాశ కార్మిక సంఘం చాలా వెనుకబడింది. కాబట్టి మా నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ మన రాఘోల్ సార్ ఉన్నారు గారు దయచేసి చైర్మన్ తో మాట్లాడి గతంలో కూడా 2 కమిషన్లకు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నేటికి కూడా మా కాశ కార్మికులకు సమస్యల మీద ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఉన్నత స్థాయి నుంచి మీరు కార్మిక కర్షక ప్రజా సమస్యల ద్వారా కూడా మీకు తెలుసు. కాబట్టి మా సమస్య కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్య సాధించడానికి కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా బీసీఈలో మా బీసీఈలో 14 ఉన్నాయి సార్. ఆ 14 దాంట్లో మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీఈలో 14వ కేటగిరీలో తుర్కకాశ ఉన్నది. ఆ 14 దాంట్లో బీసీఈలో మొదటి ప్రాధాన్యత మాకు ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో గూడాలని తండాలని ఏ రకంగా గ్రామ పంచాయతీ చేసి ఏ రకంగా అభివృద్ధి చెందేయాలని చేశారో మా కాశ కార్మికులకు కూడా ప్రభుత్వం గూడాలను గ్రామాలను దత్తగా తీసుకొని అభివృద్ధి పరిచే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చేనేత బీడీ కార్మికులకు మాదిరిగా గౌడ్స్ కార్మికులకు మాదిరిగా మా కార్మికులు ఎందుకంటే ఎండకు ఎండి వానకు తడిసి రేయనక పగలనక కష్టపడుతూ 40 ఏళ్ళు బతకాల్సిన యువకులు కూడా 100 ఏళ్ళు బతకాల్సిన కార్మికులు కూడా 40 ఏళ్ళకే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా 45 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్స్ మంజూరు చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. అదేవిధంగా ఈరోజు కార్మికుల కర్షకుల దాంట్లో ప్రమాదవశాత్తు ఈరోజు నల్లగొండ జిల్లా పక్కనే మన ఇస్లాం నగరం గ్రామంలో మీకు తెలిసిన విషయం ఏంటంటే రాళ్ల మధ్య రాలి పడిపోయి చనిపోతే ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు. కాబట్టి మా సమస్య ఈ రాయిగొట్టే కాశ కార్మికులు బండరాళ్ల మధ్య నలిగి చావడం చాలా దుర్మార్గకరం. కాబట్టి మీ ద్వారా మా కాశ కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మాకు గతంలో ఈ నాగార్జున సాగర్కు రాయిగొట్టింది మా తాత ముత్తాతలు, గోల్కొండకు కొట్టింది కూడా మా తాత ముత్తాతలు. కాబట్టి ఈ చిరాస్థాయిలో కూడా ఈ రోజు అన్ని రాజకీయ నాయకులు హైదరాబాద్ లో ఉన్న ప్రెస్ క్లబ్, నిజాం క్లబ్స్ సంబంధించినవి కూడా ఆ రాయిగొట్టింది కూడా మా కార్మికులు. కాబట్టి అవి చరిత్రలో దిగిపోయినాయి కానీ మా కార్మికులు మాత్రం పట్టించుకోవడం లేదు సార్. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లి మా సమస్యలు సాధారణంగా పరిష్కరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్. जज़ाकल्लाह साहब दोस्त नहीं है तो जो बोले थे इसलिए मैं नहीं बोल सका. दूसरी बात है तेलंगाना राष्ट्र में जो मार्च को बजट जो था 3200 करोड़ रुपए जो गवर्नमेंट रिलीज करी थी वो 3200 करोड़ रुपए आज तक वो भी ये मार्च खत्म हो जाता बिल वो. इसलिए मेहरबानी कर आपसे रिक्वेस्ट है ये 3200 करोड़ रुपए वो जो है बीसीजी में तुर्ककाश जो पत्थर फोड़ो लोगों को आपसे जो है मेहरबानी करके हमारे लोगों को जो है हमारे यूथ रहे नौजवान साथियां काम नहीं है कहीं लारी ड्राइवर में देखेगा तो हमारे बच्चे दिख रहे हैं. ओके देखेगा तो हमारे बच्चे दिख रहे हैं. सबसे ज्यादा टाइम दिए. थैंक यू. नहीं साहब कुछ मसला ज्यादा है इसलिए बोल रहे साहब. नेक्स्ट మా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి 4 లక్షల జనాభా సార్. నల్గొండ జిల్లాలో 45,000 సార్. మన మునుగోడు కాన్స్టిట్యూన్సీలో మాత్రం 10,000 ఉంది సార్. నెక్స్ట్ బొమ్మల పోయిన కేశవులు